తీసుకోండి. ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అంటే గ్రోత్ అనేది అవుట్ సైడ్ ద బాడీ చూపించాలి. లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అనేది అవుట్ సైడ్ ఉంటుందా? ఉండదు, ఇన్సైడ్ ఉంటుంది. కాబట్టి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఇన్సైడ్ ఉంటుంది కాబట్టి ఇంటూ మార్క్ చూపిది కాబట్టి ఇంటూ మార్క్. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అనేది బయట అవుట్ సైడ్ చూపిస్తుందా? అవును, చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెండు క్యారెక్టర్స్ని ఒబే చేయలేదు కాబట్టి ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్. నెక్స్ట్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? అంటే బిడ్డల్ని పుట్టించడం, సింపుల్గా చెప్పాలంటే ఆఫ్ స్ప్రింగ్స్ని పుట్టించడం. ఓకేనా? ఇప్పుడు ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో బిడ్డల్ని పుట్టిస్తారా? రీప్రొడక్షన్ చేసే కెపాసిటీ ఉంటుందా? ఉండదు. అందుకని ఇక్కడ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ జరుగుతుంది. ఆల్ లివింగ్ ఆర్గానిజం, ఆల్ అనేది అందుకే ఇంపార్టెంట్. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో జరగదు. కొందరు కనే వాళ్ళు ఉంటారు, కొందరు కనలేని వాళ్ళు కూడా ఉంటారు. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ జరుగుతుందా? జరగదు. సో రీప్రొడక్షన్ ఈ రెండు స్టేట్మెంట్స్ని ఒబే చేయలేదు కాబట్టి ఇది ఏమవుతుంది? క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఇప్పుడు మెటబాలిజం అంటే ఏంటి? బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ అన్నమాట. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో జరుగుతుందా? ఇక్కడ ఆల్ అనేది చాలా ఇంపార్టెంట్. జీవం ఉన్న ప్రతి ఒక్క దాంట్లో మెటబాలిక్ రియాక్షన్ అనేది జరుగుతుంది. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో వాటిలో సెల్సే ఉండవు, ఇంకెక్కడ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి జరగదు. సో రెండు స్టేట్మెంట్స్ని ఒబే చేస్తుంది కాబట్టి మెటబాలిజం అనేది డిఫైనింగ్ ఫీచర్. ఇప్పుడు సెల్యులార్ ఆర్గనైజేషన్ అంటే సెల్స్తో. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్యులర్ ఆర్గనైజేషన్ ఉంటుందా? ఉంటుంది. సెల్స్ ఉంటాయి కాబట్టి బాడీ లోపల వాటిలో సెల్యులర్ ఆర్గనైజేషన్ ఉంటుంది లివింగ్ ఆర్గానిజమ్స్లో. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో అసలు సెల్సే ఉండవు, ఇంకెక్కడ సెల్యులర్ ఆర్గనైజేషన్ ఉంటుంది? సో ఉండవు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ని ఒబే చేస్తుంది కాబట్టి సెల్యులర్ ఆర్గనైజేషన్ కూడా డిఫైనింగ్ ఫీచర్. ఇప్పుడు కాన్షియస్నెస్ చూద్దాం. కాన్షియస్నెస్ అంటే ఏంటి?